కడపలో మహానాడు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. కడప మొత్తం కూడా పచ్చ మయంలా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా టీడీపీ కార్యకర్తల కోలాహలం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం వేలాది మంది కార్యకర్తలు ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు తీరుతూ ఉన్నారు. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి మహానాడు జరుగుతుంది నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు శ్రేణులు కడప వైపు అందరూ వస్తూ ఉన్నారు. అయితే సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఎలా ఉంటుందండి ఈ మహానాడు, ఎలా జరగబోతుంది? చాలా పెద్ద ఎత్తున వైభవపేతంగా జరగబోతా ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలిస్తా ఉన్నారు. గడప మీద మొట్టమొదటిసారిగా దశాబ్దాల కళ, ఆ కళ ఈరోజు సాకారం అవుతా ఉంది. బ్రహ్మాండంగా జయప్రదంగా జరగబోతా ఉంది. మొదటి 2 రోజులు తీర్మానాల మీద చర్చ జరుగుతుంది. సిద్ధాంతాలు, రామారావు గారి పుట్టినరోజు, అదేవిధంగా సూపర్ 6 అమలు అయ్యే విధానం, ప్లస్ 6 సూత్రాలు ఏదైతే లోకేష్ బాబు తీసుకొచ్చారో మహానాడు ముందుకి, అవి కూడా వాటి మీద కూడా చర్చ జరుగుతుంది. అన్నదాత కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు, మహిళా శక్తి మీద కావచ్చు, ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, ఇండస్ట్రీస్ మీద కావచ్చు, అన్నిటి మీద కూడా సమూలంగా సంపూర్ణంగా చర్చ జరుగుతుంది. 3వ రోజు బహిరంగ సభకు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలిస్తున్నారు. లక్షలాది మందిగా బ్రహ్మాండంగా కడపలో పెద్ద ఎత్తున జయప్రదం కాబోతుంది. నారా లోకేష్ కి కీలక బాధ్యతలు ఇవ్వాలని చెప్పి కొంత అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మంచి జరుగుతుంది. అయితే దేవినేని ఉమామహేశ్వర చెప్తున్నారు నారా లోకేష్ కి కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అది నిజంగా ఒకవేళ అలాగే కీలక బాధ్యతలు అప్పగిస్తే మంచి జరుగుతుంది పార్టీకి అని కూడా దేవినేని ఉమామహేశ్వర చెబుతున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్ర టీవీ కడప.